హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ బొటిక్. ఇక్కడ వచ్చేసి స్టీమ్ ఐరన్ చూస్తున్నామండి. మనము ఒక ఫ్రాక్ కానీ లెహెంగా కానీ ఏ దానికైనా చేసుకోవచ్చు మనం ఇలాగా. ఇదేంటంటే వాటర్తో వచ్చే స్టీమ్ వల్ల అవుతుందండి. ఇది కరెంట్ అయితే ప్లగ్ పెట్టాలి, వాటర్ స్టీమర్తో వస్తుందన్నమాట ఇదంతా కూడా. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనము పిల్లలకి ఏసి మాత్రం చేయకూడదండి. ఇది అంటే మనం శారీస్ అట్లా వేసుకున్నప్పుడు కూడా చేసుకోకూడదు. ఎప్పుడైనా హ్యాంగర్కి పెట్టేసి మనం చేసుకోవాలి దీన్ని. ఇదంతా చూడండి, మీకు అక్కడ ఫోల్డింగ్స్ అంతా తెలుస్తుంది కదా, ఆ ఫోల్డింగ్స్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటారా, ఇది ఆవిరి వస్తూ ఉంటుంది కదా, అది మన బాడీకి టచ్ అవ్వచ్చండి, టచ్ అవుతుంది కూడా. కాబట్టి ఎప్పుడు కూడా డమ్మీకి కానీ లేదా హ్యాంగర్కి కానీ పెట్టేసి చేసుకోవాలి. చూసారా మీరు, అక్కడ ఫోల్డింగ్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది చూడండి నీట్గా. అలాగే చేసుకోవాలన్నమాట. చేస్తే మనం అంటే ప్రతిసారి ఈ జార్జెట్ షిఫాన్స్ ఇవంతా కూడా మనకేమవుతుందంటే ఫోల్డ్ చేసిన ప్రతిసారి కూడా మొత్తం అంతా ఫోల్డ్ లాగా అయిపోతుంది, అంటే ఒక క్రష్ లాగా అయిపోతుంది. దీన్ని మనం అంతా ఇట్లా డమ్మీకి కానీ లేకపోతే హ్యాంగర్కి కానీ వేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది అనమాట. మనం ఫంక్షన్కి వెళ్ళేప్పుడు ఇలాగ చేసుకోవచ్చు. ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి. నేను ఎప్పుడు వచ్చే అప్డేట్స్ అన్ని